సీఎం విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదేంటి, మార్నింగే కదా ప్రమాణ స్వీకారం జరిగింది, అప్పుడే రిజైన్ చేయడమా అని ఆశ్చర్యపోకండి. ఎస్, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల కూడా భారీ మెజారిటీ సాధించారు. ఒకటి తిరుచి ఈస్ట్ అయితే రెండోది పెరంబూర్. ఎస్, ఈ 2 ప్లేసెస్లో కూడా భారీ మెజారిటీతో విజయ్ దుందుబి మోగించారు. విజయ్ యాజ్ పర్ రూల్స్ చూసుకుంటే ఒక పదవికి అతను రాజీనామా చేయాలి. ఎదర్ తిరుచి ఈస్ట్ అవ్వచ్చు, ఇంకోటి పెరంబూర్ అవ్వచ్చు. సో పెరంబూర్ నుంచి కంటిన్యూ అవుతాను, తిరుచి ఈస్ట్కి రిజైన్ చేస్తానని చెప్పేసి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేశారు. ఇదంతా కూడా ప్రమాణ స్వీకారానికి ముందే జరిగింది. ఆఫ్టర్ 5 decades ఫర్ ది ఫస్ట్ టైం ద్రవిడేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అండ్ పెరంబూర్లో పార్టీ ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అక్కడ పట్టు సాధించాల్సిన అవసరం ఇంకా కనిపిస్తోంది. సో 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా కొనసాగుతారు, ఇంకో నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఆ ప్లేస్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అని చాలా మందికి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అక్కడ నుంచి త్రిషాని పోటీ చేపిస్తారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ మీ గెస్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? త్రిషాను నిజంగా పోటీ చేపిస్తారని మీరు కూడా అనుకుంటున్నారా? మీ కమెంట్ ఏంటి?